వినాయక చవితి రోజుకి సంబంధించిన కథ మనందరికీ తెలుసు. కానీ వినాయక చవితి తర్వాత చేసే గణేశుని యొక్క నిమజ్జనం వెనకున్న కథ మీకు తెలుసా? తెలియకపోతే చెప్తా వినండి. ఒకసారి ఒక వినాయక చవితి రోజు వేదవ్యాస మహర్షి గణేశుడికి మహాభారతాన్ని రాయమని చెప్పి మహాభారతం యొక్క కథను గణేశుడికి చెప్తున్నాడు. గణేశుడు కూడా అలా రాస్తున్నాడు. అలా దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కథ చివరికి వచ్చింది. వేదవ్యాస మహర్షి కథ చెప్పడం పూర్తయిన తర్వాత గణేశుడి శరీరం మొత్తం చాలా వేడిగా అయిపోయింది. ఆ వేడిని తగ్గించడానికి గణేశుడి శరీరానికి సుగంధభరితమైన మట్టిని శరీరం మొత్తం రాశారు. కానీ కొంత సమయం తర్వాత ఆ మట్టి ఎండిపోయింది. ఆ వేడి కారణంగా గణేశుడు గట్టిగా అయిపోయాడు. వెంటనే వేదవ్యాస మహర్షి గణేశుణ్ణి చల్లపరచడానికి దగ్గరలో ఉన్న ఒక సరస్సుకు తీసుకెళ్లాడు. అలా గణేశుణ్ణి చల్లబరిచారు. అయితే ఆ రోజునే అనంత చతుర్దశి అని అంటారు. అప్పటి నుండే ప్రజలంతా గణేశుని యొక్క నిమజ్జనం చేయడం మొదలుపెట్టారు. అందుకే వినాయక చవితి నాడు మట్టి గణేశుణ్ణి పెట్టి అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. సో ఇదే ఫ్రెండ్స్ గణేశుడి యొక్క నిమజ్జనం వెనక ఉన్న కథ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.